అవినాష్కి ఏమైంది అంకుల్? ఆహా, ఏం లేదమ్మా. నీ సుఖాన్ని ఎలాగో ఎదుటివరకు పంచిపోయావు, కానీ నీ కష్టంలో మాత్రం పాపం ఆ భాగ్యం ఎందుకురా భాగస్వామి చేశావు? నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు ఎక్కడుందో నాకు తెలియటం లేదు. ఆ హరికి మున్నియే సాక్షి అని క్లూ ఇచ్చావు. వాడు మున్నిని ఏం చేశాడో ఏమో. మున్ని కనిపించకుండా పోయింది. డోంట్ వరీ అంకుల్, మీరు చూస్తుండండి. ఆ హరికి ఇప్పుడు నేను రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తాను. ఇప్పటి వరకు మున్ని నీ దగ్గరే ఉందని బిల్డప్ ఇచ్చావు కదా హరి, ఇప్పుడు మున్ని నా దగ్గరుంది. ఆ పాప సీఏ దగ్గరికి చేరింది. దాంతో సీఏ చెలరేగిపోతోంది. రేపు మాపు కోర్టుకు తీసుకెళ్లి సాక్ష్యం కూడా చెప్పించబోతోంది. నేనే హత్య చేశానురా బాబోయ్ అని సరెండర్ అయిన రాజేంద్రని పనికిరాని బెదిరింపులకు భయపడి నీ అంతటా నువ్వే వెళ్ళి మరీ విడిపించావు. నా టెన్షన్లో నేనుంటే నీకు వేళకోళంగా ఉందిరా. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే నీ తాట వలిచేస్తా. హలో, గుడ్ మార్నింగ్ మేడం, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. ఓ మీరా, చెప్పండి. హరి గారి బిహేవియర్ చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది మేడం. ఏమైంది సుందరం గారు? ఏం జరిగిందో తెలియదు మేడం. నేను హరి గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన బాగా టెన్షన్లో ఉన్నారు. ఏం జరిగింది సార్ అని అడిగాను. అంతే, నా చెంప చెళ్ళు మనిపించారు. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ తాట ఉల్చేస్తానన్నారు. ఎందుకైనా మంచిదని చెప్పి నేనే బయటకు వచ్చేసాను. కానీ ఆయన వాలకం చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది మేడం. సరే సుందరం గారు, విషయం ఏంటో నేను ఆరా తీస్తాను. మీరేమీ గాభరా పడకండి. మళ్ళీ ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం, ఉంటాను. సుందరం చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ హరి చాలా టెన్షన్స్లో ఉన్నాడన్నమాట. అంటే మన ప్లాన్ సక్సెస్ అయింది. మున్ని నా దగ్గరుందని చెప్పగానే ఇంత టెన్షన్ ఫీల్ అయ్యాడంటే ఖచ్చితంగా మున్ని హరి దగ్గర లేనట్టే. మరి మున్ని ఏమైనట్టు? ఎలాగైనా మున్ని ఎక్కడుందో తెలుసుకుని ఈ హరిని ఫినిష్ చెయ్యాలి. భార్గవి వల్ల మున్ని ఎవరో తెలిసింది. మరి ఈరోజు ఆ పిచ్చిది భార్గవి కేవలం మీరు తనకు ఆశ్రయమిచ్చారన్న ఒకే ఒక్క సాకుతో తన కడుపున పుట్టిన పసికందును మొహం కూడా చూడకుండా పురిట్లోనే వదిలేసొచ్చింది. ఆ తల్లి త్యాగానికి ఇదొక పరాకాష్ట. మీ రామ్దేవ్ని ఆ హరి హత్య చేయడం మున్ని చూసిందట. మున్ని ఎక్కడ సాక్ష్యం చెప్తుందోనని ఆ హరి మున్నిని చంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి మున్ని ఎటు వెళ్ళిపోయిందో మాకు అర్థం కావట్లేదు. మున్ని ఎక్కడుందో తెలుసుకోవడం కోసం మేము అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాం. అంకుల్, హారికక్క ఉదయం అనగా వెళ్ళింది. ఇంతవరకు ఇంకా తిరిగి రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నాకెందుకో భయంగా ఉంది అంకుల్. ఎక్కడికెళ్ళి ఉంటుందో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వేమీ భయపడకమ్మా, నేనున్నాను కదా. నేను కనుక్కుంటానులే. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఎలాగైనా ప్రయత్నించండి అంకుల్. ఏ విషయమైనా తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి.
హలో. హలో. భార్గవి ఇంకా నిద్రపోలేదా? ఎలా ఎలా నిద్రపోతాననుకున్నారండి? మీరేమైనా నన్ను నిద్రపోనిస్తున్నారా? ఒకవైపు మున్ని కనిపించట్లేదని బాధ, ఇంకోవైపు ఉదయం నుంచి అక్క కనిపించట్లేదు. ఏమైందో కూడా తెలియడం లేదు. ఇవేవి పట్టినట్లు ఉదయం అనగా వెళ్ళిన మీరు ఇప్పుడు తీరిగ్గా ఫోన్ చేసి నిద్రపోలేదా అని అడుగుతున్నారే. అయినా నేను ఎలా నిద్రపోగలనుకున్నారు? అసలు మున్ని కనిపించట్లేదన్న విషయం మీకు గుర్తుందా? తెలుసు, నాకంతా తెలుసు. చిరంజీవి గారు నాకు అన్ని విషయాలు చెప్పారు. కానీ నేను ఇంతకాలంగా మున్ని గురించి అడుగుతుంటే మీరు మాత్రం నాకు నిజం చెప్పలేదు. ఎందుకు దాచారు ఈ విషయం? అవునులే, మీరు సుఖాన్ని ఎదుటి వరకు పంచడమే తప్ప కష్టాన్ని పంచరు కదా. చాలా గొప్పవారు. మీరెక్కడున్నారా? త్వరగా ఇంటికి రండి. ఇంతకీ మున్ని హారికలు కనిపించకపోవటానికి కారణం ఎవరై ఉంటారు? మీకెవరి మీదన్నా అనుమానంగా ఉందా? హరి. హరి చా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఈ మధ్య నేను అనుకున్నది ఒక్కటి కూడా సవ్యంగా జరగడం లేదు. ఎవరో నా పక్కనే ఉండి నన్ను నాశనం చేయాలనుకుంటున్నారు. ఎవరై ఉంటారు? అవినాష్, ద గ్రేట్ బిజినెస్ టైకూన్, తన వ్యాపారాన్ని కేవలం ఆంధ్రదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలచే సెహబాష్ అనిపించుకున్న ద యంగెస్ట్ బిజినెస్ మ్యాన్ కేమ్ టు మై హౌస్. కూర్చోండి అవినాష్ గారు, కూర్చోండి సార్. ఏంటలా చూస్తున్నారు? మీకు అన్ని విషయాలు తెలిసిపోయాయా? మీకు కాంట్రాక్ట్ రాకుండా చేయడం కోసం మీ మేనేజర్ని నేనే చంపినట్లు, ఆ కేసు ముదిరి పాకాన పడ్డ టైంలో ఆ హత్యకు ప్రత్యక్ష సాక్షి నీ కూతురు మున్ని అని తెలిసి ఇప్పుడు ఆ సాక్ష్యం కూడా లేకుండా చేయడం కోసం నీ కూతురు మున్నిని కూడా ఫినిష్ చేయాలని చూస్తున్నాను తెలిసిపోయిందా? నా పంతం నెగ్గించుకోవడం కోసం, నా సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. ఆఖరికి అన్నా తమ్ముడన్న రక్త సంబంధాన్ని కూడా చూడను. భయమేస్తుందా అవినాష్? నన్ను చూడగానే నీ ధైర్యం సడలి నా కూతుర్ని కాపాడు అని నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకుందామని వచ్చావా? లేదు. మరెందుకు వచ్చావు? నీ కూతురు విషయంలో ఏదైనా డీల్ సెటిల్ చేసుకుందామని వచ్చావా? లేదు. నా కూతురు గురించి కానీ రామ్దేవ్ గురించి కానీ నీతో బిజినెస్ డీల్ మాట్లాడటానికి కానీ రాలేదు. మరెందుకు వచ్చావు? ఏం మాట్లాడదామని వచ్చావు? రామ్దేవ్ మర్డర్ గురించి కాక, నీ కూతురి గురించి కాక, బిజినెస్ డీల్ గురించి కాక, నాతో ఇంకేం మాట్లాడదామని వచ్చావు? చెప్పు, హారిక ఎక్కడ? హారిక? అవును, భార్గవి అక్క హారిక గురించి నిన్ను అడగడానికి వచ్చాను. చెప్పు, హారికని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఆమె నీకు ఎలాంటి హాని కలిగించలేదుగా. నువ్వు వాడే నీచమైన ఆటలో సంబంధం లేని ఒక అమాయకురాల్ని కిడ్నాప్ చేసి ఎందుకు దాచావు? హారిక భార్గవికి అక్క కావటం తన తప్ప, లేక మున్నిని తన పాపలా ఆదరించడం తప్ప?
చెప్పు హరి, నీ పగ మున్ని పైన. ఎందుకంటే నువ్వు హత్య చేయటం మున్ని ప్రత్యక్షంగా చూసింది కాబట్టి. రేపు కోర్టులో మున్ని సాక్ష్యం చెప్తే నువ్వు ఊచలు లెక్క పెట్టడం ఖాయం కాబట్టి మున్నినే లేకుండా చేయడానికి ప్లాన్ చేసావు. మరి హారిక ఏం తప్పు చేసిందని, నీకేం అన్యాయం చేసిందని కిడ్నాప్ చేశావు? మరి హారిక ఏం తప్పు చేసిందని, నీకేం అన్యాయం చేసిందని కిడ్నాప్ చేశావు? అసలు హారిక ఏంటి, నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అంటే అవినాష్కు తనకు తెలియకుండా నేను కాకుండా ఇంకో శత్రువు ఉన్నాడన్నమాట. ఆ శత్రువు ఎవరై ఉంటారు? ఎందుకు హారికని కిడ్నాప్ చేసుంటాడు? ఏమైతేనే హారిక నా దగ్గర ఉందని నాటకమాడి ఆ బుడ్డది సాక్ష్యం చెప్పకుండా చేసుకోవాలి. ఏంటి హరణ, అంత మౌనంగా ఉన్నావు? ఆ? నేను అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? లేదు అవినాష్, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానాలు నీ దగ్గరే ఉన్నాయి. అవేమిటో కూడా నీకు బాగా తెలుసు. తెలిసి నా చేత చెప్పించాలనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నాది మూర్ఖత్వమో ప్రేమో బాధ్యతో నీతో చర్చించాల్సిన అవసరం నాకు లేదు. అయినా మనుషులతో చర్చలు జరిపి సెటిల్మెంట్స్ చేసుకుంటారు కానీ నీలాంటి మానవత్వం లేని రాక్షసులతో కాదు. చెప్పు, హారిక నువ్వు వదిలేయాలంటే నేనేం చేయాలి? అది తెలివైనవాడి అంచనా, ఆలోచన. ఇప్పుడొచ్చావు పాయింట్కి. అవును, హారిక నా దగ్గరే ఉంది, నా కస్టడీలోనే ఉంది. ఈ విషయం నీకు తెలుసు. నీకన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు. ఓకే అవినాష్, ముసుగులో గుద్దులాట దేనికి? నేను హారికను వదిలిపెట్టాలంటే చిన్న కండిషన్. ముని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదు. అదెలా సాధ్యం? అదెలా సాధ్యం, ఇదెలా సాధ్యం అని తప్పించుకునే మాటలు నాకు అనవసరం. నాకు వ్యతిరేకంగా మున్ని సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాకూడదు. నేను నిరపరాధిగా బయటకు రావాలి. నన్ను నిలబెట్టి చెడుగుడాడిన ఇన్స్పెక్టర్ మాధవికి బుద్ధి చెప్పాలి. నా అంతం చూస్తానని శపథం చేసిన ఆ రాజేంద్ర ముఖం చెల్లక అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. నన్నేదో చేస్తానని బెదిరించి వెళ్ళిన ఆ డాక్టర్ చిరంజీవికి బుద్ధి రావాలంటే, ఇంతమంది నోళ్లు మూయించాలంటే, ఇంతమంది శత్రువుల పొగరు అణచాలంటే, వాడు నా ముందు తలెత్తుకు తిరగకుండా ఉండాలంటే ఆ పవర్ కేవలం ఒక్క మున్ని సాక్ష్యానికే ఉంది. మున్ని సాక్ష్యం చెప్పకపోతే నా శత్రువుల పొగరు అణిగిపోయి నా కాళ్ళబేరానికి వస్తారు. నేను నిరపరాధిగా బయటకు వస్తాను. బాగా ఆలోచించుకో అవినాష్. నేను ఊచలు లెక్క పెట్టిన మరుక్షణం ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను. మున్నిని, హారికను, భార్గవిని, రాజేంద్రని అందరినీ చెప్పేస్తాను. ఇవేవి జరగకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలనుకుంటే మున్ని సాక్ష్యం చెప్పకూడదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మున్ని కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదు. అప్పుడే నా దగ్గర ఉన్న హారికను బయటకు వదిలిపెడతాను. ఆలోచించుకో. నీ బిడ్డను భార్గవిలో ఆదరించిన హారిక క్షేమంగా ఉండాలంటే నువ్వు నీ బిడ్డతో సాక్ష్యం చెప్పనివ్వకూడదు. చెప్పదు హరి, నా కూతురు సాక్ష్యం చెప్పకుండా నేను చూసుకుంటాను. దయచేసి హారికకు ఎలాంటి హాని తలపెట్టకు. ఓకే, కానీ ఈ కేసు తేలేంత వరకు, నేను నిరపరాధిగా బయటకు వచ్చేంత వరకు హారిక నా కస్టడీలోనే ఉంటుంది. అర్థమైందా? అది కాదు హరి, హారికను వదిలిపెట్టను. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. సే ఎస్ ఆర్ నో. ఎక్కడిదో అల్లరి
से